హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు. ఈ పచ్చి పులుసు అయితే 5 minutesలోనే అయిపోయింది. ఎప్పుడైనా నోరు చేదుగున్నప్పుడు, పులుపుగా తినాలన్నప్పుడు ఈ రెసిపీ అయితే బెస్ట్ అనమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం. ఫస్ట్గా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా కాల్చుకున్న చిల్లీస్ అండ్ కరేపాక్ అండ్ కొత్తిమీర. సో నేనైతే ఈ మొత్తం అయితే రెడీగా ఉంచుకున్నాను. పక్క బౌల్లో అయితే ఒక గుప్పెడు చింతపండు అయితే నానబెట్టుకున్నాను 5 minutes ముందే. ఇంకా కొంచెం అయితే జీలకర్ర అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఆ పచ్చి పులుసు ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్గా నానబెట్టుకున్న చింతపండులో కొంచెం ఉప్పు వేసి అయితే బాగా పల్ప్ తీసుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర అండ్ కరేపాక్ అండ్ మనం ఇందాక కాల్చుకున్న మిర్చీస్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే మిర్చీస్ కూడా వేసేసుకుంటున్నాను. ఆ మొత్తం వేసుకున్న తర్వాత అయితే కొంచెం జీలకర్ర వేసుకోవాలి అండ్ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నాను. మొత్తం వేసుకొని అయితే బాగా అయితే స్మాష్ చేయాలి. చూడండి, నేను ఇక్కడైతే బాగా స్మాష్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా అయితే స్మాష్ చేసుకోవాలి. సో ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఇందాక పల్ప్ చేసుకున్న చింతపండు రసాన్ని అయితే దీంట్లోకి పోసేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడైతే 2 times తీసుకున్నాను చింతపండు. సో ఆ మొత్తం అయితే ఇలా వచ్చేసింది అనమాట. సో ఈ మొత్తం అయితే వేసుకొని అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. సో ఆ చింతపండు రసంలో అయితే మీకు సరిపడంత ఇంకొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 1 glass ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత అయితే స్టవ్ పెట్టుకొని తాలింపు కోసం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఆ మొత్తం వేసుకొని ఒకసారి అయితే కొంచెం ఫ్రై అయినంత వరకు అయితే కాల్చుకోవాలి. దాని తర్వాత అయితే ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. మీకు కావాల్సినంత కరేపాకు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడైతే కొంచెం కరేపాకు అయితే వేసుకున్నాను. ఇంకా కొంచెం హీట్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఇంకా తాలింపు అనేది రెడీనే. ఆ తాలింపు అనేది పచ్చి పులుసులో పోసుకోవాలి. ఈ పచ్చి పులుసులో పోసుకున్న తర్వాత అయితే ఇక క్యాప్ పెట్టాలి. ఇంకా 2 minutes వరకు తీయకూడదు. 2 minutes తర్వాత అయితే తీస్తే మనకి ఇంకా పచ్చి పులుసు రెడీని. వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకుని తింటే అయితే సూపర్ ఉండేది ఫ్రెండ్స్. నేనైతే ట్రై చేశాను. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.